Hello all, welcome back to my channel. Today we are going to discuss about jurisprudence important questions for LLB exam oriented. First important question is, what are the different sources of law, and explain how legislation is a superior source over precedent. So or else they can ask a question something like, what are the advantages and disadvantages of legislation and precedent as a source of law. So jurisprudence మొత్తం కూడా సోర్స్ ఆఫ్ లా గురించి, లేదా వేరే జ్యూరిస్ట్ ఎలా చెప్పారు, దాని తర్వాత అడ్వాన్స్‌మెంట్ ఎలా వచ్చింది, న్యాచురల్ లా అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఉంటదనమాట. సోర్సెస్ ఆఫ్ లా గురించి ఉంటుంది టోటల్‌గా జ్యూరిస్ప్రుడెన్స్ అనేది. సో, ఇక్కడ మనకు సైన్స్ చదివితే అక్కడ సైంటిస్ట్ ఉంటారు కదా! అదే ప్రకారంగా లా చదివే వాళ్ళకి ఎస్పెషల్లీ జ్యూరిస్ప్రుడెన్స్‌లో ప్రీవియస్ జ్యూరిస్ట్ అంటే ఇంతకుముందు జ్యూరిస్ట్ వాళ్ళ ఒపీనియన్ ఏంటి లా ప్రకారంగా, ఎక్కడి నుంచి సోర్సెస్ తీసుకోవచ్చు, న్యాచురల్ లా అని కొంతమంది ప్రపోజ్ చేస్తారు. అండ్ కొంతమందేంటంటే లెజిస్లేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. కొంతమంది ప్రెసిడెంట్ అంటే జడ్జిమెంట్ ద్వారా వచ్చినవన్నమాట. అంటే ఒక కేస్‌లో లెజిస్లేషన్‌లో ప్రపోజ్ చేసిన ఒక విషయం ఉంటే దానికి ఆ విషయం లేదనుకోండి ఒక యాక్ట్‌లో. అప్పుడేం జరుగుతది? ప్రెసిడెంట్ అంటే ప్రీవియస్‌గా ఎక్కడైనా ఏ దేశంలో అయినా కేసులు అలాంటివి జరిగితే సిమిలర్ కేసెస్ వాటిని రెఫరెన్సెస్ తీసుకొని ఈ కేస్‌లో ఇలా జడ్జిమెంట్ ఇచ్చారు. సో, ఇక్కడ గూడా ఇది కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేదానికి ప్రెసిడెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తారనమాట. సో, రెఫరెన్సెస్ తీసుకుంటారు ప్రీవియస్‌గా జరిగిన కేసెస్‌లో. సో, అలాంటి వాటిని క్వెషన్స్ ఎలా అడుగుతారనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వెషన్ అయితే ఇదనమాట. అంటే లెజిస్లేషన్ కంటే ప్రెసిడెంట్ కంటే లెజిస్లేషన్ అనేది సుపీరియర్ సోర్స్ ఎందుకు, ఏంటి అని క్వెషన్ అనమాట. అండ్ ఆల్సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లెజిస్లేషన్ అండ్ ప్రెసిడెంట్ యాస్ ఎ సోర్స్ ఆఫ్ లా అని కూడా అడగొచ్చు. సో, అప్పుడు మీకు క్వెషన్ అడిగినప్పుడు ఇంట్రడక్షన్ రాయండి. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకొచ్చింది? డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ లా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వై లెజిస్లేషన్ ఈజ్ సుపీరియర్ టు ప్రెసిడెంట్, అండ్ ఆల్సో కేస్ లా రెఫరెన్సెస్ తీసుకోండి. ఫైనల్‌గా కన్క్లూజన్ అనేది రాయండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇస్, ఎక్స్‌ప్లెయిన్ ద లీగల్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ డిస్టింగ్విష్ న్యాచురల్ పర్సన్ ఫ్రమ్ లీగల్ పర్సన్. సో, ఇది మీకు ఇక్కడ వస్తుంది. అండ్ మీకు నెక్స్ట్ సెమిస్టర్‌లో కార్పొరేట్ లా గూడా వస్తుందనమాట. ఆర్ ఎల్స్ కంపెనీ లా అని ఉంటుంది. అక్కడ గూడా మీకు ఈ క్వెషన్ రావడానికి అంటే ఆ టాపిక్ ఉంటదనమాట. న్యాచురల్ పర్సన్ అంటే ఎవరు? లీగల్ పర్సన్ అంటే ఎవరు? ఆర్ ఎల్స్ ఆర్టిఫిషియల్ పర్సన్ అని కూడా అంటారు లీగల్ పర్సన్‌ని. న్యాచురల్ పర్సన్ ఆర్ ఎల్స్ లీగల్ పర్సన్ మరియు ఆర్టిఫిషియల్ పర్సన్. న్యాచురల్ పర్సన్ అంటే మనం మనుషులం ఉంటాము. లీగల్ పర్సన్ లేదా ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే కంపెనీ గాని, లేదా ఒక రూల్ ద్వారా, ఒక యాక్ట్ ద్వారా ఫార్మ్ అయిన వాటిని లీగల్ పర్సన్ లేదా ఆర్టిఫిషియల్ పర్సన్ అంటారు. న్యాచురల్ పర్సన్ అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. సో, వీటి రిలేటెడ్‌గా క్వెషన్ వచ్చినప్పుడు ఇంట్రడక్షన్ రాయండి. అసలు పర్సన్స్ ఎన్ని టైప్స్ అవని, మీనింగ్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ టైప్స్ ఆఫ్ పర్సన్, డిస్టింక్షన్ బిట్వీన్ న్యాచురల్ పర్సన్ అండ్ లీగల్ పర్సన్, అండ్ ఫైనల్‌గా కన్క్లూజన్ రాయండి. దీనికి రిలేటెడ్‌గా కొన్ని కేస్ లాస్ ఉంటాయి. ఆ కేస్ లాస్ కూడా సాల్మన్ వర్సెస్ సాల్మన్ అనే కేస్ ఉంటుందన్నమాట. ఆ కేస్ మీకు జూరిస్ప్రుడెన్స్‌లో రాదు. కంపెనీ లాలో వస్తదన్నమాట. సో, ఇక్కడ కూడా మీరు అది రాయొచ్చు. నెక్స్ట్ సెమిస్టర్‌లో వస్తది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవాల్యుయేట్ సోషలాజికల్ స్కూల్ ఆఫ్ బై ఎంఫసైజింగ్ రాస్కో పౌండ్స్ సోషల్ ఇంజినీరింగ్ అనమాట. సో, ఈ క్వెషన్ కొంచెం ఇంపార్టెంట్. ఎయిదర్ మీకు పార్ట్ బిలో అయినా అడగొచ్చు, లేదా పార్ట్ ఏలో కూడా అడగొచ్చు అనమాట. ఎలా క్వెషన్ అడుగుతారంటే సోషల్ ఇంజినీరింగ్ అని అడుగుతారనమాట పార్ట్ ఏలో షార్ట్ క్వెషన్స్‌లో. ఆర్ ఎల్స్ రాస్కో పౌండ్స్ థియరీ అని కూడా అడగొచ్చు. మీకు మళ్ళీ సోషల్ ఇంజినీరింగ్ అని మెన్షన్ చేయరు. అసలు ఈ రాస్కో పౌండ్స్ ఏం ప్రపోజ్ చేశారు? అసలు సోషల్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? సోషలాజికల్ స్కూల్స్ అంటే జ్యూరిస్ప్రుడెన్స్‌లో స్కూల్స్ ఉంటాయన్నమాట. సో, వాటిలో సోషలాజికల్ స్కూల్‌లో ఈ కాన్సెప్ట్ అనేది వస్తది. రాస్కో పౌండ్ ప్రపోజ్ చేసిన సోషల్ ఇంజినీరింగ్ కాన్సెప్ట్. సో, ఎయిదర్ షార్ట్ క్వెషన్‌లో అయినా అడుగుతారు మిమ్మల్ని, లేదా లాంగ్ క్వెషన్‌లో ఈ విధంగా అయినా అడుగుతారు. క్వెషన్ వచ్చినప్పుడు ఇంట్రడక్షన్ రాయండి. రాస్కో పౌండ్ అండ్ సోషల్ ఇంజినీరింగ్ గురించి రాయండి. కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ ఇంజినీరింగ్, అలాగే కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్, టాస్క్ ఆఫ్ లా ఇన్ సోషల్ ఇంజినీరింగ్, అలాగే క్రిటిసిజం ఆఫ్ పౌండ్స్ థియరీ. అంటే ఈయన ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ వచ్చిన జ్యూరిస్ట్ ఈ థియరీ ఎలా అంటే కొన్ని తప్పులు వెతుకుతారు కదా! ఆ క్రిటిసిజం ఏంటో రాయండి. ఈ థియరీకి ఉన్న క్రిటిసిజము. ఫైనల్‌గా కన్క్లూజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ కోరిలేటివ్. సో, ఇది మనకు ఈవెన్ మన ఎన్విరాన్మెంటల్ లా కూడా వస్తది. అండ్ అలాగే కాన్స్టిట్యూషన్‌లో కూడా మీకు ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఉంటది. సో, ఇక్కడ క్వెషన్ ఏంటంటే రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ కోరిలేటివ్ అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటది. అది ఏ విధంగా అనేసి ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట మీరు. సో, ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మన స్ట్రీట్స్ క్లీన్‌గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకక్కడ ఒక రైట్ ఉంటుంది. ఏంటంటే రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్‌కి. అలాగే మీరు ఎన్విరాన్మెంట్ క్లీన్‌గా ఉండడం మీ రైటే కానీ, మీరు ఇంట్లో నుంచి చెత్త తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసి నాకు క్లీన్‌గా ఉండాలంటే ఎలా అవుతది? కాదు కదా! సో, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ ఒకదానికొకటి
డిపెండ్ అయ్యి ఉంటది. ఇప్పుడు నేను నా యొక్క డ్యూటీ ఏంటి? మా ఇంట్లో చెత్తను మా ఇంట్లోనే పెట్టడమా, లేదా అది తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పాడేయడమా చేయాలి. అలా కాకుండా రోడ్డు మీద పాడేస్తే అక్కడ నేను నా డ్యూటీని వయలేట్ చేస్తున్నా. దానివల్ల ఇంకో పర్సన్ యొక్క రైట్ అనేది వయలేట్ అవుతది. అలా అంటే డిపెండ్ అయ్యి ఉంటుంది ఒకదాని మీద ఒకటి. సో, దాని గురించి మీరు రాయాలి. ఇంట్రడక్షన్ రాయండి. ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ ఏంటి? డ్యూటీస్ ఏంటి? మీనింగ్ ఆఫ్ కోరిలేషన్, థియరీస్ రాయండి, ఇలిస్ట్రేషన్స్ రాయండి, ఎగ్జాంపుల్స్, ఎక్సెప్షన్స్ రాయండి కొన్ని. ఫైనల్‌గా కన్క్లూజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ థియరీ ఆఫ్ లా. ఎక్స్‌ప్లెయిన్ ప్యూర్ థియరీ ఆఫ్ లా ఆర్ ఎల్స్ రైట్ ఎ క్రిటికల్ నోట్ ఆన్ కెల్సన్స్ ప్యూర్ థియరీ ఆఫ్ లా. సో, మిమ్మల్ని ఇది కూడా సేమ్ అన్నమాట. షార్ట్ క్వెషన్‌లో అడగొచ్చు. పార్ట్ బిలో కూడా అడగొచ్చు. షార్ట్ క్వెషన్‌లో డైరెక్ట్‌గా ప్యూర్ థియరీ ఆఫ్ లా అని అడుగుతారు. లేదా ఎక్స్‌ప్లెయిన్ కెల్సన్స్ ప్యూర్ థియరీ ఆఫ్ లా అని కూడా అడగొచ్చు. లేదా హాన్స్ కెల్సన్ అని కూడా అడగొచ్చు. సో, ఎలా అడిగినా కూడా మీరు ఈ క్వెషన్ అండ్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ షార్ట్ క్వెషన్స్‌లో గ్రన్ నార్మ్ అని ఉంటుందన్నమాట. సో, ఇది ఈ థియరీలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది కూడా నేర్చుకొని ఎళ్ళండి. షార్ట్ క్వెషన్‌లో అడుగుతారు. సో, ఇంట్రడక్షన్ రాయండి. హాన్స్ కెల్సన్ గురించి చేయండి. ఆయన ఏ స్కూల్‌లో నుంచి వచ్చారు? ఈ థియరీ ఎలా ప్రపోజ్ చేశారని. అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ ప్యూర్ థియరీ ఇందులోనే గ్రాండ్ నార్మ్ అని ఉంటుంది. బేసిక్ నార్మ్ అని కూడా అంటారు. సో, దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అండ్ డీమెరిట్స్ లేదా క్రిటిసిజం ఈ లాకి ఉంటుంది. ప్యూర్ థియరీ ఆఫ్ లాకి. దాన్ని ప్రపోజ్ ఎలా చేశారనేది చెప్పండి. ఫైనల్‌గా కన్క్లూజన్ రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గివ్ అన్ అకౌంట్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్. సో, ఈ ఆబ్లిగేషన్స్ అంటే బాధ్యత లేదా డ్యూటీ అని వస్తదనమాట. సో, డిఫరెంట్ కాంట్రాక్ట్ లా అబ్లిగేషన్ సంథింగ్ ఇలాంటివి ఉంటుంది. మీకు ఆల్రెడీ చదివినవే ఉంటుంది కాన్సెప్ట్ ఈ క్వెషన్‌లో. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఈజీగా రాసేయొచ్చు. సో, ఇది కూడా మీకు షార్ట్ క్వెషన్‌లో అడగొచ్చు. పార్ట్ బిలో కూడా అడగొచ్చు అనమాట. ఇంట్రడక్షన్, డెఫినిషన్ అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఆబ్లిగేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్లిగేషన్, సోర్సెస్ ఆఫ్ ఆబ్లిగేషన్, సిగ్నిఫికెన్స్, ఫైనల్‌గా కన్క్లూజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ ఎ నోట్ ఆన్ ద స్కూల్ ఆఫ్ న్యాచురల్ లా. సో, ఇది మీకు న్యాచురల్ లా స్కూల్ అనేసి షార్ట్ క్వెషన్‌లో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ జ్యూరిస్ట్ ఉంటారనమాట. ఆస్టిన్ అనేసి సంథింగ్ హెచ్ఎల్ఏ హార్ట్ అని ఉంటారు. వీళ్ళందరూ ఏం చెప్పారనేది ఈ స్కూల్ ఆఫ్ న్యాచురల్ లాలో ఉంటుందనమాట. సో, వాళ్ళందరి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇంట్రడక్షన్ రాయండి. మీనింగ్, హిస్టారికల్ డెవలప్‌మెంట్ ఎలా జరిగింది? అంటే ఏన్షియంట్ పీరియడ్‌లో ఎలా ఉంది? బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు మోడర్న్ లాలో ఎలా డెవలప్ అయిపోయిందని చెప్పేసి. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ న్యాచురల్ లా స్కూల్ రాయండి. క్రిటిసిజం అండ్ కన్క్లూజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లా యాజ్ అప్‌హోల్డర్ ఆఫ్ మారల్ ఆర్డర్ ఆఫ్ సొసైటీ. హౌ ఫార్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ కామెంట్ చేయండి అని చెప్తున్నారు. సో, ఇంట్రడక్షన్ రాయండి. రిలేషన్‌షిప్ బిట్వీన్ లా అండ్ మొరాలిటీ గురించి చెప్పండి. లా యాజ్ అప్‌హోల్డర్ ఆఫ్ మారల్ ఆర్డర్ దీని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. లిమిటేషన్స్ ఆఫ్ లా ఇన్ అప్‌హోల్డింగ్ మొరాలిటీ, జ్యుడిషియల్ వ్యూ, ఫైనల్‌గా కన్క్లూజన్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొసెషన్ అండ్ ఓనర్‌షిప్. సో, మీకిది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ సెమిస్టర్‌లో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్‌లో కూడా వస్తుందనమాట. సో, ఆన్సర్ 2 చోట్ల సిమిలర్‌గా ఉంటుంది. ఇంట్రడక్షన్ రాయండి. డెఫినిషన్స్ రాయండి. పొసెషన్ అంటే ఏంటి? ఓనర్‌షిప్ వాటికి డిఫరెన్సెస్, కనెక్షన్ బిట్వీన్ ఓనర్‌షిప్ అండ్ పొసెషన్, ఫైనల్‌గా కన్క్లూజన్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ రూల్స్ ఇన్ డీటెయిల్. సో, ఇది లాస్ట్ ఇయర్ కూడా క్వెషన్ అడిగారు. సో, హెచ్ఎల్ఏ హార్ట్ అని డైరెక్ట్‌గా ఆయన నేమ్ ఇచ్చేసి కూడా షార్ట్ క్వెషన్‌లో అడుగుతారు. లేదు ప్రైమరీ రూల్స్ అండ్ సెకండరీ రూల్స్ అని కూడా అడగొచ్చు. క్వెషన్ వచ్చినప్పుడు ఇంట్రడక్షన్ రాయండి. ప్రైమరీ రూల్స్, సెకండరీ రూల్స్ అనేది హెచ్ఎల్ఏ హార్ట్ అనే ఒక జ్యూరిస్ట్ ప్రపోజ్ చేశారనమాట. దీనికి కీ డిఫరెన్సెస్ రాయండి. ప్రైమరీ అండ్ సెకండరీ రూల్స్ అంటే ఏంటి? సిగ్నిఫికెన్స్, కన్క్లూజన్. నెక్స్ట్ వచ్చేసి ఎనీ లెజిస్లేటివ్ కంట్రోల్ టు ద బేసిక్ స్ట్రక్చర్ ఈజ్ నాన్ లా. ఎక్స్‌ప్లెయిన్ విత్ ద కేస్ మెటీరియల్. ఆర్ ఎల్స్ ఎక్స్‌ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ విత్ కేస్ మెటీరియల్. సో, ఇది మీరు కాన్స్టిట్యూషన్‌లో కూడా వచ్చుంటది. బేసిక్ స్ట్రక్చర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. ఇంట్రడక్షన్ రాయండి. ఆరిజిన్ ఆఫ్ ద డాక్ట్రిన్ రాయండి. వాట్ కాన్స్టిట్యూట్స్ అ బేసిక్ స్ట్రక్చర్, కీ కేసెస్ రాయండి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డాక్ట్రిన్, కన్క్లూజన్. సో, కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ ఆఫ్ కేరళ అని ఉంటుంది కదా! దానికి రిలేటెడ్ ఆన్సర్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వోల్కజిస్ట్ యాజ్ అ మీన్స్ ఆఫ్ సోషల్ కంట్రోల్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ కూడా అడిగారు. సో, డైరెక్ట్‌గా మిమ్మల్ని క్వెషన్ ఎలా అడగొచ్చు అంటే వోల్కజిస్ట్ అని కూడా అడగొచ్చు అనమాట. లేదా సోషల్ కంట్రోల్ అని కూడా అడగొచ్చు. సో, ఇంట్రడక్షన్ రాయండి. కార్ల్ వాన్ సావిగ్నీ అనే అతను ఈ కాన్సెప్ట్ అనేది పెట్టారనమాట. సో, ఇక్కడ ఓక్జిస్ట్ మీనింగ్ ఏంటంటే స్పిరిట్ ఆఫ్ ద పీపుల్ అనమాట. సో, దాని యొక్క మీనింగ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. క్రిటిసిజం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. రిలవెన్స్ ఇన్ మోడర్న్ కాంటెక్స్ట్ రిలేటెడ్‌గా ఎలా అప్లై అవుతుంది అనేసి ఫైనల్‌గా కన్క్లూజన్ రాయండి. సో, ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వెన్ యూ కన్సిడర్ jurisprudence.